ఒక చిమ్మ చీకటి అడవిలో ఫ్లికర్ అనే చిన్న మిణుగురు పురుగు నివసించేది. దానికి చీకటి అంటే భయం. మిగతా మిణుగురు పురుగులన్నీ రాత్రిపూట వెలగలానికి ఇష్టపడితే సూర్యుడు అస్తమించగానే ఫ్లికర్ ఆకుల కింద దాక్కునేది. ఒక సాయంత్రం పిప్ అనే చిన్న కుందేలు పిల్ల అడవిలో దారి తప్పింది. అది సహాయం కోసం ఏడ్చింది, కాని ఎవరికీ దాన్ని వెతకడానికి వీలుగా చీకటిగా ఉంది. ఫ్లికర్కు ఆ ఏడుపు వినిపించింది మరియు తను ఏదైనా చెయ్యాలని దానికర్థమైంది. అది లోతుగా శ్వాస తీసుకుని చీకట్లోకి ఎగిరింది. దాని చిన్న వెలుగు మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మెరిసింది. పిప్ అరుపును అనుసరించి ఫ్లికర్ భయపడిన ఆ కుందేలును తిరిగి ఇంటికి చేర్చింది. అడవిలోని జంతువులన్నీ ఉత్సాహంగా అరిచాయి. ఇతరులకు సహాయం చేసినప్పుడు తన వెలుగు అత్యంత అందంగా ఉంటుందని ఫ్లికర్ గ్రహించింది. ఆ రాత్రి నుండి అది అడవిలోకెల్లా అత్యంత ధైర్యవంతుడైన మిణుగురు పురుగుగా మారింది. సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ దారి చూపింది.